పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి వచనం. ఉదయం మొదటి ఆరాధనలో చెప్పిన వాక్యానికి కంటిన్యూషన్. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నీవు నీ దేవుడు యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. అందరు చేయటి పెట్టండి. హెచ్చించును చెప్పండి. పెట్టి చేయటి పెట్టండి. అట్లా హెచ్చించును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఈ వాక్యములో తీసుకున్న అంశం ఏంటంటే హెచ్చించడం. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ దేవుడు నన్ను హెచ్చించాలి, నేను హెచ్చుగా ఉండాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఎవ్వరు అనగదొక్కబడిపోవాలని ఎవరు అనుకోరు. ప్రతి ఒక్కరూ నేను హెచ్చుగా ఉండాలి అని అనుకుంటారు. ప్రతి ఒక్కరు అనుకుంటారు. అయితే ఈ హెచ్చింపు 4 రకాలుగా ఉంది. ఒకటి, సాతాను ద్వారా హెచ్చించబడతారు కొంతమంది. ఇంకొకటి, మనుషుల ద్వారా హెచ్చించబడతారు. 3, తనను తాను హెచ్చించుకుంటారు. 4, దేవుని ద్వారా హెచ్చించబడాలనుకుంటారు. ఈ 4 మీకు ఏది కావాలి? దేవుని ద్వారా హెచ్చించబడాలనుకున్నప్పుడు ఓపిక ఉండాల, ఓర్పు ఉండాల, సహనం ఉండాల, దీన మనసు ఉండాల, తగిన సమయం కొరకు వేచి ఉండాల. అప్పుడు దేవుడు హెచ్చిస్తాడు. దేవుడు హెచ్చిస్తే ఎవ్వడు తొక్కలేడు. ఆమేన్. విషయాలు చెప్పాలి, గట్టిగా చెప్పాలి. నాకు 10 మంది ఉన్నా 10,000 మంది ఉన్నా ఒకటే. మీరు హుషారుగా ఉండాలి, అది మాత్రం ఖచ్చితంగా అది ఉండాలి. ఆమేన్. గట్టిగా చెప్పు, హుషారు చెప్పాలి. హల్లెలూయా. ఎవరు హెచ్చించాలి? దేవుడు హెచ్చించాలి. కొంతమంది మనుషుల ద్వారా హెచ్చించబడాలనుకుంటారు, కొంతమంది సాతాను ద్వారా హెచ్చించబడాలనుకుంటారు. మీరు సాతాను యేసుప్రభుని హెచ్చించాలని పెద్ద ప్లాన్ వేసింది. దేవుడు చెప్పాడు, యేసుప్రభు చెప్పాడు, ప్రభు ఒక్కడే అన్నాడు. ఆమేన్. ఆయనకొక్కడికే లోబడాలి. నువ్వు సాష్టాంగపడితే నీకు మొత్తం ఇచ్చేస్తాను, నేను హెచ్చిస్తానన్నాడు. యేసుప్రభు దానికి ఒప్పుకోలేదు. మనుషులు ఆయన్ని రాజుగా చేయాలని ఈడ్చుకొని వెళ్ళాలనుకున్నారు, పట్టుకొని వెళ్ళాలనుకున్నారు. ఆయన అక్కడ తప్పించుకుని వెళ్ళిపోయాడు. మనుషుల ద్వారా హెచ్చించబడాలని ఎప్పుడు అనుకోలేదు, దేవుని ద్వారా మహింపరచబడాలనుకున్నాడు. కొంతమంది తను తానే హెచ్చించుకోవాలనుకుంటారు, దేవునితో సరి సమానం అని అనుకుంటారు, రకరకాలుగా ఊహించుకుంటారు. అలా హెచ్చించుకోవడం వలన వాళ్ళ జీవితంలో పాతాళానికి తొక్కివేయబడతారన్న సంగతి వాళ్ళకి తెలిసి ఉండాలి. ఇవన్నీ బైబిల్లో ఎందుకు రాసి ఉన్నాయంటే మనకు గుణపాఠాలుగా నేర్చుకోవడానికి, మన ఉన్నతమైన స్థితికి ఎదగడానికి. ఇవన్నీ మన జీవితంలో ఎవరి ద్వారా హెచ్చించబడాలో తెలుసుకొని జీవించడానికి కొరకే బైబిల్లో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. బైబిల్లో మనం గమనించి చూస్తే యెషయా గ్రంథం 14:13 వచనంలో, యెషయా గ్రంథం 14:13 వచనంలో, నేను ఆకాశమునికి ఎక్కిపోయేదను, ఇక్కడ నేను ఆకాశానికి ఎక్కిపోతాను, దేవుని నక్షత్రాలకు పైగా నా సింహాసనాన్ని హెచ్చించుకుంటాను, ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీదకి ఎక్కుతాను,
మేఘ మండలం మీదకి ఎక్కుదును, మేఘ మండలం మీదకి ఎక్కుతాను, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుంటాను అని నీవు మనస్సులో తన్ను తాను హెచ్చించుకున్నాడు సాతాను. ప్రధాన దూత అయిన లూసిఫర్ దేవుని బిడ్డల కొరకు ఆయన సింహాసనం మీద ఆయనతో కూడా కూర్చుని హక్కు తన బిడ్డలకి దేవుడిస్తాడు. ప్రతి తండ్రి తన పిల్లలు తన ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకుంటాడు. మనిషిని చేయకముందు దేవదూతలను చేశాడు. దేవదూతలకి కాలుచున్న రాళ్ల మధ్యలో ట్రైనింగ్ ఇచ్చాడు. ఎందుకంటే నా బిడ్డలు కాలుచున్న రాళ్ళు అన్నాడు. ఆమెన్. ఎవరు మనం? చెప్పండి, గట్టి చెప్పండి. ఎవరు మనం? కాలుచున్న రాళ్ళు. ఎప్పుడైతే వీడు హెచ్చించుకున్నాడో తనని పైనుండి చదువు నీవు మనస్సులో అనుకుంటివి కదా, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడతావు. చూడండి, ఇక్కడ తనను తాను హెచ్చించుకుంటున్నాడు. ఎవరో సాతాను తన్ను తాను హెచ్చించుకుంటున్నాడు. దేవుని బిడ్డలు ఉండాల్సిన స్థలంలో అతను ఉండాలని, దేవుడుండే స్థలంలో ఉండాలని ఉద్దేశించాడు. అందుకనే పాతాళంలో ఒక మూలకు తొక్కేశాడు. దేవుడు తొక్కాడు, వాడేశాడు. ఎవడైనా సరే దేవునికి బిడ్డలకి విరోధంగా లేచిన వాడు ఎవడైనా సరే, ఆమెన్, రక్తం ఉడకాల, గట్టిగా చెప్పు, ఆమెన్, శక్తితో చెప్పు, ఈ పక్కన పట్ల సౌండ్ గట్టిగా చెప్పు. దేవుని బిడ్డలకి విరోధంగా లేచిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఆమేన్, హల్లెలూయా. హెచ్చించుకుంటున్నాడు, తన్ను తానే హెచ్చించుకుంటున్నాడు. పైకి సింహాసనం మీదకి నేనే అంటున్నాడు. పైనుంచి కిందకి తోయివేయబడ్డాడు. మనసులో తలంచాడు, అంతే. పైనుంచి కిందకి దేవుడు తోసివేశాడు. దేవుడు హెచ్చించాలి ఎవరినైనా సరే. తనను తానే హెచ్చించుకుంటున్నాడు. మనసులో తన్ను తానే హెచ్చించుకుంటున్నాడు. తన్ను తానే హెచ్చించుకోవటం వలన అతను పైనుంచి కిందకి త్రోయబడి పాతాళంలో ఒక పక్కన అతను మూలకు తొయ్యబడ్డాడు. మీరు దానియేలు గ్రంథంలో 4:30 నెబుకద్నెజరు కనబడతాడు. దానియేలు గ్రంథం 4:30 నుంచి 33 వరకు చదివితే ఇక్కడ ఒక రాజు కనిపిస్తున్నాడు. అతని మాటలకి ఎంత గర్వం ఉందో చూడండి. ఇక్కడ చదవండి. ఇక్కడ రాజగు నెబుకద్నెజరు లోకమంతటా నివసించు సకల జనులకు దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడే వాళ్ళందరికీ ఇలాగ సెలవిచ్చుచున్నాడు. మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. మహోన్నతుడగు దేవుడు నా యెడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియచేయుటకు నాకు మనస్సు కలిగెను. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి. ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యం శాశ్వత రాజ్యము. ఆయన ఆధిపత్యం తరతరములు నిలుచును అంటూ నెబుకద్నెజరును నేను నా ఇంట విశ్రాంతియు నగరమందు క్షేమమును గలవాడనయుండి కలగంటిని అది నాకు భయము కలుగ చేసెను. నేను నా పడక మీద పరుండి ఉండగా నా మనస్సున పుట్టిన తలంపులు నన్ను కలత పెట్టెను. కావున స్వప్న భావము నాకు తెలియచేయుటకై బబులోను జ్ఞానులందరినీ నా ఎదుటికి పిలవనంపవలనని ఆజ్ఞ ఇచ్చితిని. శకునగాండును గారడి విద్య గలవారును కల్దీయులను జ్యోతిష్యులను నా సన్నిధికి రాగా నేను కలిన కలను వారితో చెప్పితిని కానీ వారు దాని భావమును నాకు తెలుపలేకపోయిరి. అది కరెక్ట్. ఎన్నో విషయం నేను చెప్పింది అది 30. నేను చెప్పింది కూడా 30. 4:30 కదా. 4:30. అది ఏరే ప్రింట్ అయినట్టుంది బైబిల్. నీ కొత్త బైబిల్ చదువు.
రాజు బబులోనని మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది గట్టించా అని తనలో తాను అనుకునే. చెప్పండి నేను గట్టించా. ఏం గట్టించా నువ్వు? నేను గట్టించా, నేనిచ్చా. ఏమమ్మా చదువునేనా? రాజు నోట ఈ మాట ఉండగా, రాజు నోట నేను గట్టించా, నేను చేశాన మాట అతని నోట్లో ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా రాజుకు నెబుకద్నెజరు ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోవును గాక. ఆమేనంటోలా మీరు గట్టిగానండి. నేనే ఇచ్చా అనేవాడు కనబడకూడదు. ఇక ఎవరో నెబుకద్నెజరు. ఎవరు కనపడకూడదు? నేనే ఇచ్చా అంటుంటాడే, వాడికి కనబడకూడదు. చేతే తెలియదు చెప్పండి, గట్టిగా చేతే తెలియదు చెప్పండి. నేనే గట్టిచ్చా, నేనే నిలబెట్టా విగ్రహాలని, నేనే గట్టిచ్చా అంటుంటాడే. ఇదిగో ఈ రాజు ఈ మాట అంటుండగానే నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోవును గాక. గట్టిగా చెప్తుండాలా? మీరు తిన్నది అరిగిపోతాడు చెప్పాలా, గట్టిగా చెప్పాలా. నిలబడకుండా ఉండును గాక. ఆమేన్. దేవుని బిడ్డలకి విరోధంగా లేచిన ఏ రాజైనా సరే తొక్కివేయబడును గాక. ఆమేన్. హల్లెలూయా. నీవు పశువులతో చేరతావు, గడ్డి తింటావు. చాలా చక్కగా రాసింది అక్కడ. పశువులతో చేరి గడ్డి తింటాం మొదలుపెట్టాడు. ఎందుకంటే తనను తాను గొప్ప చేసుకున్నాడు గనుక. అతని స్థితి ఏంటి? అతను ఆ స్థితిలో ఉండటం ఏంటి? అతని స్థితిని మర్చిపోయి నేను గట్టా. ఏందిరా నువ్వు గట్టింది? దేవుడు అనుకున్నాడు అనుకో. ఆమె చెప్పండి. సబ్జెక్ట్ అర్థమవుతుందా మీకు? అది అర్థం అవ్వాలా, అర్థమైపోవాలా. అది మీకెందుకు అర్థం కాదు? ఆమేన్. హల్లెలూయా. నేను గట్టా, నేనే డెవలప్ చేశా, నేనే గట్టా అంటా ఉన్నాడు ఇక్కడ నెబుకద్నెజరు. ఆ రాజు గడ్డి తిన్నాడు. పశువులతో చేరాడు, గడ్డి తిన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే మరలా అతని జీవితంలో అతడు తెలుసుకునేంత వరకు అని రాసింది బైబిల్లో. అతడు తెలుసుకునేంత వరకు పశువులతో మృగాలతో మనిషి అవతారం మాని అతని జీవితంలో అతను పశువులాగా తయారు గడ్డి తిన్నాడు. ఏం తిన్నాడు? గడ్డి తినే రోజులు సమీపించాయి. ఆమె చెప్పండి, సంతోషంగా చెప్పండి. నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ చెప్పండి, గట్టి చెప్పండి. దేవుని బిడ్డల జోలికి ఎవడైనా వస్తే చెప్పండి, గట్టి పెద్ద చెప్పండి. నా చెవులు అన్నీ గడ్డి తింటాడు. ఆమెన్. అంతే, గడ్డి తినుగాక. రెండు చేతులతో స్తోత్రం చెప్పండి, గడ్డి తినుగాక. ఆమెన్. దేవుని బిడ్డల జోలికి వస్తే గడ్డి తినుగాక. అతను తను గనపరుచుకున్నాడు, తన్ను తానే కనపరుచుకుంటున్నాడు. సాతాను ద్వారా ఒకడు తను కనపరుచుకుంటే ఇతడు ఈరోజు తన్ను కనపరుచుకుంటున్నాడు.
ఎంత అన్యాయం ఇది! నేను కట్టించాను అంటున్నాడు. ఆ నగరాన్ని, ఆ రాజ్యాన్ని నేను కట్టించాను అంటున్నాడు. ఆయనకి డబ్బులు ఎక్కడే? ఆయనకి ఎక్కడే డబ్బులు? మనుషులు ఇస్తేనే కదా. ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళ దగ్గర పన్నులు తీసుకునే కదా కట్టింది ఆయన. నేను కట్టేది ఏంది? మీ డబ్బుతో నేను కట్టానని ఒక మాట అంటలే. మీ డబ్బుతో కట్టాను నేను అంటలే, నేను కట్టించా అంటున్నాడు. ఆయన ఏమో జోబులో తీసి కట్టినట్టు, ఆయన ఇంటికాడి నుంచి తెచ్చినట్లు, ఇంటికాడి నుంచి తెచ్చినట్టు నేను కట్టించా అంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ఇక్కడ కూర్చున్న వాళ్ళలో నేను అనే మాట వచ్చిందనుకో, నామరూపాలు లేకుండా పోతారు అంతే. మనం ఏం మాట్లాడాలి? నా దేవుడు, ఆమేన్, హల్లెలూయా, నా దేవుడు నేను ఈ స్థితిలో ఉన్నానంటే చెప్పండి, నా దేవుడు నన్ను ఈ స్థితిలో పెట్టాడు అనాలా. అంతటి మహా సొలొమోను దేవుడు అడిగాడు, నీకేం కావాలరా అని అడిగాడు. ఏమడిగాడు? నాకు డబ్బొద్దు, ఆస్తి వద్దు, అంతస్తులొద్దు, ఏమొద్దు, నీ జ్ఞానమీ నాయనా అన్నాడు. అంతటి జ్ఞానం కలిగిన వాడు పుట్టడో పుట్టకపోవడం అంతే. అంత జ్ఞానం ఇచ్చాడు అతనికి దేవుడు. నువ్వున్న స్థితిలో, నువ్వున్న పరిస్థితిలో నీ స్థితిని దేవుడిస్తే నువ్వు ఈ స్థితిలో ఉన్నావు. నువ్వెప్పుడు గర్విస్తావో, నువ్వెప్పుడు అతిశయిస్తావో, ఎప్పుడైతే దేవునికి ఘనత రాకుండా, దేవుని మయంపరచకుండా నువ్వు మాట్లాడతావో, నువ్వు గడ్డి తింటావు. ఖచ్చితంగా గడ్డి తింటావు. బైబిల్లో మనం చూసాం, మనం మన రోజుల్లో కూడా మనం చూస్తాం. ఇట్లా గర్వించే వాళ్ళు గడ్డి తినే రోజులు మన కళ్ళ ముందు కనిపిస్తాయి. వాళ్ళ మనం చూస్తాం. ఎవడైతే గర్విస్తాడో వాడు గడ్డి తింటాడు. ఇక్కడ మనం గమనించి చూస్తే యవనస్తుడు యేసేపుని గురించి ఒక చక్కటి మాట బైబిల్లో ఉంది. 105వ కీర్తన 17వ వచనం. 105వ కీర్తన 17వ వచనం. వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను, అతన్ని పంపెను. యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి. ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. రాజు వర్తమానము పంపి అతనిని విడిపించెను. ప్రజలను ఏలినవాడు అతని విడుదల చేసెను. ప్రజలను ఏలువాడు అతనిని విడిపించెను. ప్రజల్ని ఏలేవాడు ఎవరు? మనం ఆరాధిస్తున్న దేవుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా. అతనిని విడిపించి రాజ్యాలనైనా అధికారులనైనా ఎవరినైనా ఏలువాడు ఒక్కడే. ఆమేన్. ఏలువాడు ఆయనే. ఆయన ఏలేవాడు, ఏలిక. అధికారులని, రాజులని, అందరినీ నియమించువాడు ఆయనే. వాటిలన్నిటినీ నియమించువాడు ఆయనే. యేసేపుని అతని స్థుతిలో అతన్ని విడిపించి ప్రజలను ఏలినవాడు అతని విడుదల చేసెను. రాజు వర్తమానం పంపి అతని విడిపించెను. ఇష్ట ప్రకారం అతడు తన అధిపతులను ఏలుటకును, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును, పెద్దలకి బుద్ధి చెప్పడానికి, తన ఇంటికి యజమానునిగాను, యావదాస్తి మీద అధికారిగాను అతని నియమించెను. దేవుడు ఒక వ్యక్తిని నియమిస్తే
ఎవ్వడు వానిని తొక్కలేడు. ఇదిగో వాక్యం అంటున్న దేవుని బిడ్డ, నువ్వు దేవుని మహింపరిస్తే, దేవుని నువ్వు మహింపరిస్తే, దేవుడు నిన్ను పరీక్షించినప్పుడు నువ్వు నిలబడితే, శ్రమలలో, నిందల్లో, అవమానంలో నువ్వు నిలబడగలిగితే, ఓర్పు సహనము నీకు ఉంటే నిత్యముగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నిత్యంగా హెచ్చిస్తాడు. అందరికి బుద్ధి చెప్పేటట్లుగా నిన్ను చేస్తాడు. నిన్ను హెచ్చిస్తాడు, ఉన్నతమైన స్థితిలో పెడతాడు, నీ వంశాన్ని దీవిస్తాడు. ఓర్చుకోవాలా, సహనం ఉండాలా, ఓర్చుకోవాలి. యోసేపు అతను ఓర్చుకున్నాడు కనుకనే అన్నిటి మీద అధికారిగా నిలబడగలిగాడు. అందరినీ ఏలగలిగే స్థితిలో నిలిపాడు. అతనికి తెలియకుండా కాలు చేయి కదలకుండా చేయగలిగాడు. అతను ఉన్నతమైన స్థితిలో నిలిపాడు. అవమానించిన వాళ్ళ ముందే ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. అమ్మేసిన వాళ్ళే వచ్చి చేతులు జోడించి అతని దగ్గర నిలబడేటట్లుగా దేవుడు అతనిని గొప్ప చేశాడు, హెచ్చించాడు. యోసేపుని హెచ్చించాడు. యోసేపు చిన్నవాడే. అన్నలందరూ ఒకటైపోయారు. అన్నలందరూ ఒకటై అతనిని గుంటలో తోశారు, గుంటలో వేశారు, బయటికి తీశారు, వెండి నాణాలకి అమ్మినారు, బానిసగా కొనిపోబడి పంపించినారు. కానీ అతను దేవుడు అతన్ని ఘనపరిచేంత వరకు ఎవరు నన్ను తొక్కివేసినా పర్వాలేదు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా దర్శనమును దేవుడు నిత్యముగా ఘనపరచు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. సూర్యచంద్రులే నాకు నమస్కారం చేస్తారన్న దర్శనం అతనికి ఉంది. ప్రతి పనులు ఆయనకి దండం పెడతారన్న దర్శనం అతనికి ఉంది. ఒకరోజు వస్తుంది దేవుడు నన్ను హెచ్చిస్తాడని దేవుణ్ణి కనపరుచుకుంటూ ఏమాత్రం అతను జరిగే సంభవాలలో దేవుణ్ణి దూషించుకుంటూ అతను జీవించగలిగాడు. ఒకరోజు వచ్చింది, అతని దక్షిణ హస్తం అతన్ని హెచ్చించింది. దేవుని దక్షిణ హస్తం అతన్ని గొప్ప చేసింది. ప్రపంచమంతా కరువున్న అతనున్న దగ్గర కరువు లేకుండా దేవుడు చేశాడు. ఆమేన్. చేతే తెలియదు చెప్పండి, మనమున్న ఆంధ్రప్రదేశ్ మన వలన ఆస్వాదించబడును గాక. ఏ చేతులు ఎత్తరో లేని చెప్పరు, బతికే ఉన్నారా మీరు? మన ద్వారా మన ఆంధ్రప్రదేశ్ దీవించబడును గాక, మనమున్న ఈ ప్రాంతం దీవించబడును గాక, సర్వ సమృద్ధి అనుగ్రహించును గాక. మనము దేవునికి లోబడే వాళ్ళం కనుక దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దేవుని మయంపరిచే వ్యక్తుల్ని దేవుని మయంపరుస్తున్నాం కనుక దేవుడు మన ప్రాంతాన్ని దీవించును గాక. క్రైస్తవులకు విరోధంగా లేచిన ఏ ఆయుధం చెప్పాలా? గట్టి చెప్పాలా? ఊపిరి తిరగకుండా చెప్పాలా? శక్తితో చెప్పాలా? తిన్నదరగాల. ఆమేన్. దేవునికి విరోధంగా లేచిన ఆయుధము వర్ధిల్లదు. నిత్యముగా యోసేపును దేవుడు ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళిపోయాడు. 147వ కీర్తన 6వ వచనం. 147వ కీర్తన 6వ వచనం. యెహోవా దీనులను లేవనెత్తుతాడు, భక్తిహీనులను ఆయన నేలను కూర్చును. ఆయన నేలన కూర్చును. గుర్తుపెట్టుకోండి, దీనులను ఆయన హెచ్చిస్తాడు, భక్తిహీనుల్ని ఏం చేస్తాడు? నేలన కోలతాయి. ఆమెనన్నాడు. నేను అన్నమాట అన్నిటికీ ఏం కోల్తాయి? భక్తిహీనుల కోటలు కోలతాయి, భక్తిహీనుల రాజ్యాలు కోలతాయి, భక్తిహీనులు నిలవకుండా కూలిపోవును కాక. అవే హల్లెలూయా, హల్లెలూయా. దీనులను పైకెత్తువాడు మన దేవుడు. దేవుణ్ణి కనపరిచే వాళ్ళని పైకెత్తువాడు దేవుడు. తనను తాను గొప్ప చేసుకునే వాడిని తొక్కేవాడు మన దేవుడు. సాతాను చేత హెచ్చించబడాలనుకున్న వాడిని తొక్కునుగాక.
దేవుడిని మహింపరిచేవాడు దేవుడే హెచ్చించునుగాక. ఆమేన్, ఆమేన్. ఆదికాండం 39వ అధ్యాయం 4వ వచనం. ఆదికాండం 39వ అధ్యాయం 4వ వచనం. యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతనిని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. తనకు కలిగినదంతయు తన చేతికి అప్పగించెను. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని దేవుడు హెచ్చించి దీవించి ఆశీర్వదించునుగాక. హెచ్చించునుగాక, ఉన్నతమైన స్థితిలో నిలుపునుగాక. యోసేపును ఉన్నతమైన స్థితిలో నిలిపిన దేవుడు నిశ్చయముగా నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు హెచ్చిస్తాడు. ఎవరక్కడ మాట్లాడేది? నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనం. నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అనెను. అందుకాయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదని అనగా. నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనమేనా? 11. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడెను. తరువాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు గుడారములో ఉండి వెలుపలికి రాలేదు. గుడారములో నుండి వెలుపలికి రాలేదు. యెహోషువ దేవుని గుడారములో ఉన్నాడు. దేవుని గుడారములో ఉన్న యెహోషువని దేవుడు ఎలా హెచ్చించాడు? దేవుని మీద ఆధారపడిన యెహోషువని దేవుడు ఎలా హెచ్చించాడు? మోషే 40 పగళ్ళు 40 రాత్రులు దేవునితో గడిపి వస్తే ఇతను ఆయన దైవ సేవకుడు చెప్పిన మాట ప్రకారం గుడారంలో అతను ఎక్కడికి వెళ్లకుండా అతను ఉన్నాడు. అతన్ని దేవుడు ఎలా హెచ్చించాడు? ఉన్నతమైన స్థితిలోకి అతన్ని హెచ్చించాడు. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనము. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను నేను మోషేకి తోడుగా ఉన్నా, నీకును తోడుగా ఉంటా. ఇశ్రాయేలీయులందరూ ఎందుకు అతనే తోడుగా ఉన్నాడు? ఇందాక చెప్పాను. ఏం చెప్పాను? అతడు గుడారవాసి, దేవుని మందిరములో ఉండే వ్యక్తి. దేవుని మందిరములో నివసించే ప్రతి ఒక్కరిని దేవుడు హెచ్చిస్తాడు. చదువు. నేను మోషేకి తోడుగా ఉన్నా, నీకు తోడుగా ఉంటా. ఇశ్రాయేలీయులందరి ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట వాళ్ళ కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేసి నేను నిన్ను హెచ్చించదను అన్నప్పుడల్లా మీ చేయి ప్యాకెట్ ఎత్తుతున్నాడు. మీరు 2 చేతులు కాదు, ఒక చెయ్యి. హెచ్చించదను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నిన్ను నేను హెచ్చించదను. మోషేకు తోడుగా ఉన్నా, నీకు కూడా తోడుగా ఉంటా. నేను తోడుగా ఉంటా. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని మందిరాన్ని విడవని వాడివి.
దేవుని మందిరంలో ఉన్నవాడివి నిన్ను నేను హెచ్చిస్తా. ఎంత హెచ్చిస్తానో తెలుసా? ఎంత హెచ్చిస్తానో తెలుసా? నువ్వు వెళుతూ ఉంటే దారి ఇవ్వాలి నీకు. ఏది? ఏం దారి ఇవ్వాలి? సూర్యచంద్రులు ఆగాలి. సూర్యచంద్రులు ఆగే లేదా? చెప్పండి వాళ్ళు తెచ్చి. ఆగే లేదా? సూర్యచంద్రులు ఆగిపోవాలి. 4:14 చదవండి. యెహోషువ గ్రంథం 4:14. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులందరి ఎదుట యెహోషువను గొప్ప చేసెను గనుక వారు మోషేని గౌరవపరిచినట్లు అతని బ్రతుకు దినములన్నిట అతనిని గౌరవపరిచారు, గణపరిచాడు. దేవుడు అతన్ని గణపరిచాడు. దేవుడు అతన్ని ఉన్నతంగా స్థితికి గణపరిచాడు. ఒక మాట చెప్పాలంటే 10:14 కూడా చదువు. నేను 10:14 యెహోషువను గురించి చాలా విలువైన మాటలు ఉన్నాయి. యెహోవా నరుని మనవి విన్నాడంట. యెహోవా ఆ దినము వంటి దినము, అలాంటి దినం దానికి ముందు గాని దాని తర్వాత గాని ఉండలేదు. ఇప్పుడు మన తర్వాత పుట్టబోయే వాళ్ళు కానీ ఉండదు. అర్థం కాల? యేసన్న పాట కూడా రాశాడు. కాటు పట్టుకో. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో నీ దినములన్నిట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. వాగ్దానము చేసి నీ దినములన్నిట నిలువలేరని యెహోషువతో నీ దినములన్నిట నిలువలేరని. ఎవడన్నా నిలబడతాడా? యెహోషువ ముందు ఎవడన్నా నిలబడతాడా? దేవుని బిడ్డల ఎదురుగా కూడా ఎవడు నిలబడలేడు. రాసి పెట్టుకోండి. దేవుని బిడ్డలకి ఎదురుగా ఎవడో, దేవుని బిడ్డలకి విరోధంగా లేచిన ఏ ప్రభుత్వాలు కూడా నిలబడవు. ఆమేన్ చెప్పు. ఏ రాజ్యాలు కూడా నిలబడవు, గడ్డి తింటారు. ఇప్పుడు మనం 2 పాయింట్లు చెప్పుకున్నాం. ఒకటి, యోసేపుని దేవుడు హెచ్చించాడు. ఎందుకని హెచ్చించాడు? బంధకాలలో, కటకటాలలో అతని ఇనుముని అతన్ని బంధించి ఉన్నా, దేవుడు పరీక్షిస్తున్నా అతను నిలబడి ఉన్నాడు గనక అతన్ని హెచ్చించాడు. దేవుడు నన్ను హెచ్చిస్తాడు, వీళ్ళందరూ కాదు, ఒకరోజు వస్తుంది అని అతను వెయిట్ చేశాడు, ఎదురు చూశాడు. రెండోది, మనం యెహోషువను చూసాం. యెహోషువ ఎప్పుడు నాయకుడు అవ్వాలి అని అనుకోలేదు. మోషేతో ఉంటే చాలనుకున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. మోషేతో ఉంటే చాలనుకున్నాడు. నాయకుడికి తోడుగా ఉంటే చాలనుకున్నాడు. అతన్ని నన్ను గణపరచాలని ఏ రోజు అనుకోలేదు. అందుకని అతను కనపరిచాడు. దేవుడే అతని మాట విని అంత కనపరిచాడు. సూర్యచంద్రుల్ని ఆపాడు, జయాన్ని ఇచ్చాడు. పాలుతేన ప్రపంచ దేశానికి 1000 మందిని తీసుకెళ్లి చేర్చేటట్లుగా ఒక గొప్ప కార్యాన్ని అతని ద్వారా దేవుడు చేశాడు. 3, దావీదు. ఎవరు? దావీదు. సమూయేలుకు రాసిన 2వ గ్రంథం
23 అధ్యాయం మొదటి వచనం. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెషై కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి ఏంటంటే, యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందిన ఇశ్రాయేలు స్తుతి గీతములను స్తోత్ర గీతములను మధుర గానం చేసిన గాయకుడగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు. ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఇశ్రాయేలీల దేవుడు సెలవిచ్చుచున్నాడు. చూడండి, దావీదు దేవుడు నా నోట ఆయన మాటలు ఉంచి మీతో మాట్లాడుతున్నాడు అని దేవుని బిడ్డలతో అతను మాట్లాడుతున్నాడు. నేను చెప్పున్నది ఏమన్నా అనలా, నా మాటలని చెప్పలా. ఇందాక ఉన్నాడే ఒక రాజు ఉన్నాడే, ఎవరోడు గడ్డి తిన్నాడే, అతను నేను గట్టా అంటుంటాడు ఎప్పుడు. ఇట్లాంటి వాళ్ళు తిరుగుతూ ఉంటారు, నేను గట్టా అని పిచ్చోళ్ళు. ఇతనే అట్లా అంటలే దావీదు అలా అంటలే, నేను కట్టాను అంటలే, నేను కట్టానంటలే. ఒకటే మాట అంటున్నాడు దావీదు. ఏ మాటకైనా సరే దావీదు దగ్గరికి వస్తే దేవుడున్నాడు పైన. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. దేవుని మాట నాలో పెట్టాడు, మీతో మాట్లాడుతున్నాడు అంటున్నాడు. దేవుడు అభిషేకించాడు, యాకోబు దేవుడు నన్ను అభిషేకించాడు, ఆయన మాటలతో నీతో మాట్లాడుతున్నాను అంటున్నాడు. దావీదు చాలా తగ్గించుకున్న గుణం కలిగిన వాడు. మొదటి సమూయేలు రాసిన గ్రంథములో 18 వచనంలో దావీదును దేవుడు అంత స్థితికి ఎదిగించడానికి కారణం అతడు హెచ్చించుకున్నవాడు కాదు. అతను అంటాడు, చాలా సందర్భాల్లో చాలా మాటలు మాట్లాడాడు. ఊరికి టూకీకి ఒక మాట చదివిస్తున్నాను. అందుకు దావీదు రాజునకు అల్లుడనగుటకు నేను ఎంతటి వాడను, నా స్థితి ఏంటి? ఇశ్రాయేలీలలో ఇటు నా సైజు చూడండి, నా తండ్రి కుటుంబం నా సైజు చూడండి. మన స్థితిని మనం ఎరిగితే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మన స్థితి మనకు తెలిసి ఉంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. కొంతమందికి నడమంతరపు సిరి అంటారు. బడాయికి బాతుకూర తింటే తూటుకూర అని ఒక సామెత ఉంది మా ఊర్లో. అందరూ చెప్పండి, బడాయికి బాతుకూర. చెప్పట్లా మీరు? బడాయికి బాతుకూర ఏం మాట్లాడలేదు మీరు. బడాయికి బాతుకూర తింటే తూటుకూర, అదనమాట. ఒకరు బాతుకూర చేసుకున్నారంట తినడానికి. తింటూరా అంటే నాకొద్దు బడాయికి బాతుకూర అని బడాయి కొట్టాడు. ఆ తర్వాత వీడు వద్దన్నాడని అందరు తినేసి ఆ డేక్షాలు ఆడబెట్టి వంటింట్లో పెట్టేసి సగం రాత్రిలో వంటింట్లో డేక్షాల శబ్దం పడుతుందంట. వాడికి ఆకలేసి సగం రాత్రిలో పెట్టి డేక్షాల మీద పడ్డాడు. పిలిచినప్పుడు రాలా. అదే బడాయికి బాతుకూర తింటే తూటుకూరని. ఆ ఆకుకూర కొంచెం నిందంట. ఆ మాంసం కూర లేకపోయినా బాతుకూర లేనివల్ల ఆకుకూర వేసుకుని తిన్నాడంట. అట్లా కొంతమంది బడాయి కొడుతుంటారు, మామూలు వాళ్ళు ఉండరు. దావీదు అలా అంటలే, నేను ఏ పార్టీ వాడిని అయ్యా, నేను ఏ పార్టీ వాడిని. ఏ స్థితిలోంచి పెట్టారో ఆ స్థితిని మర్చిపోతే ఎలాగా? స్థితిని మర్చిపోతే దేవుడు ఊరుకుంటాడా? మరలా నిన్న స్థితిలోనికి తీసుకొని రాకుండా ఆయన ఊరుకోడు. నీ కడపటి స్థితి నీకు గుర్తొచ్చేటట్లు చేస్తాడు. నువ్వు దేవుణ్ణి కనపరచకపోతే నీ మొదటి స్థితికి తీసుకొని వస్తాడు. నువ్వు గుర్తుపట్టకపోతే నీ స్థితిని, నీకున్న స్థితి, మొదటున్న నీ స్థితిని బైబిల్లో రాసింది. నేను ఏ రాతిలో నుండి చెక్కబడ్డానో, ఏ బండలో నుంచి చెక్కబడ్డానో, ఎక్కడి నుంచి తీయబడ్డానో అది నువ్వు గుర్తించకపోతే, గమనించకపోతే, పై నుండి తొయ్యబడింది చూడు, ప్రధాన దూతైన లూసిఫర్, అటు తొయ్యబడతావు. దావీదు అంటాడు, నేను ఏ పార్టీ వాడినయ్యా, నా వంశం ఏ పాటిది, నా కుటుంబం ఏ పాటిది, నేను ఈ స్థితిలో ఉండడానికి నేను ఏ పార్టీ వాడను.
అని దావీదు తన స్వయంగా తను తగ్గించుకుంటున్నాడు కనుకనే దావీదు సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచాడు. కొట్టండి చప్పళ్ళు సంతోషంగా. ఎవడు తగ్గించుకుంటాడో వాడి సింహాసనాన్ని దేవుడు హెచ్చించునుగాక. చేతెత్తి చెప్పండి. ఎవడు తగ్గించుకుంటాడో వాడి సింహాసనాన్ని, దావీదు సింహాసనాన్ని స్థిరపరిచిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల పిల్లలని దేవుడు స్థిరపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు హెచ్చిస్తాడా లేదా? తగ్గించుకున్న వాడిని హెచ్చిస్తాడు. దేవుడిని గణపరిచిన వాళ్ళని హెచ్చిస్తాడు. నిన్ను నువ్వు గణపరుచుకున్నావనుకో పరిస్థితి ఎలా ఉంటుంది? ఉన్న వాటిని చూసుకొని అతిశయించావనుకో, నడబంతరపు సిరిని చూసి నువ్వు ఎచ్చులకు పోయినావనుకో, నీ జీవితంలో నిన్ను నువ్వు కింద చూడకుండా పైన ఆకాశంలో అంశలాగా నడిచావనుకో, ఒకరోజు అయిపోతాయి. బైబిల్లో రాసింది, పక్షి ఇంటి మీద నుంచి ఆ ఇంటి మీద ఎగిరినట్టు ఎగిరిపోతాయి. ఈ ఇంటి మీద నుంచి ఆ ఇంటి మీదకి ఎగిరిపోయినట్టు ఎగిరిపోతాయి. ప్రభుత్వాలైనా, అధికారులైనా, దూతలైనా, ఏవైనా సరే మన స్థితిని మనం మర్చిపోకూడదు. డీమైనర్ పట్టుకో. మన స్థితిని మర్చిపోకూడదు. మనం ఏ రోజు మర్చిపోకూడదు. మన స్థితిని మర్చిపోకూడదు. మీ స్థితి మీకు తెలుసుంటే హల్లెలూయా చెప్పండి. అందరూ గట్టిగా చెప్పండి, సంతోషం చెప్పండి. ఏ స్థితిలోనైనా, ఏ స్థితిలోనైనా, ఏ స్థితిలోనైనా, ఏ స్థితిలోనైనా, ఏ స్థితిలోనైనా, కరువైనా, ఖడ్గమైనా, వ్యాధి అయినా, బాధలైనా, యేసయ్యను ప్రేమించక ఆపగలరా? యేసయ్యను స్తుతింపక ఆపగలరా? ఏ స్థితిలో నైనా, ఏ స్థితిలో నైనా, ఏ స్థితిలో నైనా, ఉన్నవైనను రాబోవునవైనను, ఉన్నవైనను రాబోవునవైనను, దూతలైనను ప్రధానులైనను, దూతలైనను ప్రధానులైనను, యేసయ్యను స్తుతింపక ఆపగలరా? యేసయ్యను స్తుతింపక ఆపగలరా? ఆపుతారా? ఏ స్థితిలో నైనా, ఏ స్థితిలో నైనా, ఏ స్థితిలో నైనా, కరువైనా, ఖడ్గమైనా, వ్యాధి అయినా, బాధలైనా, యేసయ్యను స్తుతింపక ఆపగలరా? యేసయ్యను స్తుతింపక ఆపగలరా? ఏ స్థితిలో నైనా, ఏ స్థితిలో నైనా, ఏ స్థితిలో
ఉన్నవైనను రాబోవునవైనను ఉన్నవైనను రాబోవునవైనను దూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవునవైనను యేసయ్యను స్తుతింపక ఆపగలరా యేసయ్యను స్తుతింపక ఆపగలరా కరువైనను ఖడ్గమైనను కరువైనను ఖడ్గమైనను వ్యాధి అయినను మరణమైనను వ్యాధి అయినను మరణమైనను యేసయ్యను స్తుతింపక ఆపగలరా యేసయ్యను స్తుతింపక ఆపగలరా యేసయ్యను స్తుతింపక ఆపగలరా ఆపగలరా రోగం వచ్చినా, వస్త్రహీనతైనా, కరువైనా, బాధలైనా, నిందలైనా, అవమానాలైనా, చెరసాలైనా, బాధలైనా, సొంత మామే ఈటి తీసుకొని దావీదుని దొరుకున్నా, అర్థమైందా? ఎన్ని స్థితిలో ఉన్నా మనం దేవుని స్తుతించడం మానకూడదు, దేవుని గణపరచడం మానకూడదు. ఒకరోజు దేవుడే మనల్ని హెచ్చించునుగాక. ఆమేన్. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, దానియేలు దేవుడిచ్చిచ్చాడు. దేవుడిచ్చించాడు, మనుషులు కాదు. విగ్రహానికి దండం పెట్టకపోతే అగ్నిగుండంలో కాల్చేస్తానంటే నేను చెప్పిన వాళ్ళకే ప్రార్థన చేయాలా, లేకపోతే సింహాల బోన్లో వేస్తా. ఎప్పుడో ఉంది ఇది, ఇప్పుడు కొత్తగా వచ్చేది ఏమిలే. అప్పుడే ఉంది. సింహాల బోన్లో వేసేస్తాం. ఎవరికోళ్ళ దేవుళ్ళు ఆరాధించకూడదు, నిలబెట్టిన బొమ్మకే ఆరాధించాలా, దండం పెట్టాలా. అన్ని తెలిసి కూడా సింహాల బోన్లో వేస్తారని తెలిసి కూడా దానియేలు యెరూషలేం వైపుకు కిటికీలు తీసి అతను వాడుకు చొప్పున ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దానియేలు ప్రార్థనని ఎవ్వరు ఆపలేరు. దానియేలు దేవుడు సింహాల నోళ్ళు ముయించే దేవుడు. ఎవరిని మూపించే దేవుడు? సింహాల నోళ్లను మూయించే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. చేతెత్తి గట్టిగా చెప్పండి. సింహాల నోళ్ళు మూపించగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్నాం. భయపడాల్సిన అవసరం లేదు. ఏడంతలుగా అగ్ని, ఏడంతలైనా సరే, నువ్వు చెప్పిన మాట మేము వినం, మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు,
మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా ప్రాణాలైనా పోగొట్టుకుంటాం, కానీ నువ్వు చెప్పిన మాట మేము వినము. అంతే. మీకు ఎస్తేరు గ్రంథంలో కూడా కనబడతాడు ఒక ఆయన 10వ అధ్యాయం 2వ వచనంలో, నేను మొద్దుకైని ఏమంటాడా, నేనెవరిని చెప్పండి, వాళ్ళు తెచ్చి, నేను యూదుణ్ణి చెప్పండి అందరూ, నేనెవరిని గట్టిగా చెప్పండి. ఆయన యూదుడు అన్నాడులే, మనం చెప్పండి నేను క్రైస్తవుణ్ణి. గుండె మీద చేసుకుని చెప్పు, గట్టిగా చెప్పు. ఎవరు మనం? క్రైస్తవుడికి విరోధంగా లేచిన ఆయుధం వర్ధిల్లదు. నేను క్రైస్తవుణ్ణి, ఎవ్వరికి తల వంచను. ఆమేన్. తల వంచను. ఉరికంబం చేసుకుంటావా? చేసుకో. చట్టాలు మారుస్తావా? మార్చుకో. రాజు దగ్గర ముద్రలు వేపిస్తావా? వేపించుకో. ముద్రలు వేస్తావా? వేపించుకో. చట్టాలనే మార్చేస్తావా? మార్చుకో. మేము దండం పెట్టం. మేము ఆరాధిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు. ఆమేన్, హల్లెలూయా. మేము ఆరాధిస్తున్న దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. రావాలంటే నీ వచ్చినప్పుడే షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఎవరో, దానియేలు ఎవరో తెలుస్తుంది. భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఉరికంపం తయారు చేస్తారో వాళ్ళ ఉరికంపంలో చేస్తారు. యోధా జాతిని ఉరికంపం మీద వేసి చంపాలని అనుకున్నారు. తయారు చేసినోడే తెచ్చాడు. దాంట్లో అగ్నిగుండంలో వేయాలని తోసినోళ్ళు మాడిపోయారు. వాళ్ళు పార్కులో తిరిగినట్లుగా, విహారయాత్రలో తిరిగినట్లు ప్రశాంతంగా అగ్నిగుండంలో హాయిగా ఆడుకుంటూ బయటకు వచ్చారు. అగ్ని ఏడంతలై. బా ఏం పాడుతున్నారు అబ్బా, సూపర్గా పాడుతున్నారు మీరు. అగ్ని ఏడంతలై మండుచుండినను, అగ్ని జ్వాలలు కాల్చలేదులే. నీ ప్రజల దేహమును అగ్ని బలము చల్లారేనే. శత్రు సమూహము, నేను చెప్పినట్టు పాడండి. శత్రు సమూహము ఓడిపోయేనే. శత్రు సమూహము. హల్లెలూయా. గట్టి చెప్పండి. మీకు ఇంత బాగా అర్థమవుతుంది, నేను కల్లో కూడా అనుకోలే. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. శత్రు సమూహము తట్టాబుట్ట సర్దుకొనేనే. హల్లెలూయా. హల్లెలూయా. అగ్ని ఏడంతలై మండుచుండినను, అగ్ని జ్వాలలు కాల్చలేవులే. దేహాలను అగ్ని ఏడంతలై మండుచుండినను, అగ్ని జ్వాలలు
కొలువైన యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చివరి ఒక రెఫరెన్స్ చెప్పి ముగిచ్చేస్తా. ఆడ వాచ్ ప్రకారం 7 నిమిషాలు ఎక్కువైంది. 7 నిమిషాలు ఎక్కువైతే నా ప్రసంగానికే హానికరం. అందుకని 92వ కీర్తన 10వ వచనం. 7 నిమిషాలు ఎక్కువైపోయింది. వాచ్ చూసుకోలేదు, పొరపాటు నాది. కరెక్టేనా వాచ్? అది కరెక్ట్గా ఉంది. అది 92వ కీర్తన 10వ వచనం. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి. గురుపోతు కొమ్ము వలె నా కొమ్మును పైకెత్తితివి. క్రొత్త తైలముతో నేను అంటబడి, క్రొత్త తైలముతో నన్ను నువ్వు అంటబడి, నా తల అంటితివి. ఆమేన్. గురుపోతు వేగం వలె నువ్వు నా కొమ్ము పైకెత్తితివి. క్రొత్త తైలముతో నన్నును అంటితివి. నీ కొమ్మును పైకెత్తువాడు, నిన్ను గణపరుచువాడు, నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలుపువాడు, నిన్ను నూతన అభిషేకంతో నింపువాడు, శత్రు సమూహాన్ని మట్టి కరిపించువాడు మన సజీవుడైన దేవుడు. హల్లెలూయా. చేత చెప్పు హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నువ్వు గణపరుచుకుంటున్నావా? పక్కనున్న వాళ్ళు మనుషులు నిన్ను గణపరచాలని అనుకుంటున్నావా? నిన్ను నువ్వే గణపరుచుకుంటున్నావా? దేవుడు నన్ను గణపరుస్తాడు. తగిన సమయం కొరకు వేచి ఓపికతో ఓర్పుతో ఉన్నావా? నిశ్చయంగా దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితికి తీసుకుని వస్తాడు. తీసుకొచ్చేటప్పుడే ఈ ఉరికమ్మములు తయారవుతాయి. తీసుకొచ్చేటప్పుడే వీటిని చూసి భయపడకూడదు. సింహాల బోన్లు చూపిస్తారు, దాంట్లో ఎత్తేస్తామంటారు. మనల్ని సింహాల బోన్లు వేస్తే ఆ రోజు సింహాలకి ఉపవాస ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. మనతో ఎవరున్నారు? యోధా గోత్రపు కొదమ సింహం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవునికి విరోధంగా లేచిన ఏ ఆయుధము మోకరించండి. దేవుడు మన కోరికలు తీర్చునుగాక, మన శత్రువులను మట్టి గరిపించునుగాక, సింహాల నోళ్ళు ముయించునుగాక. ఈ ఊరికమ్మలు వేసుకున్న వాళ్ళే ఉరేసుకుని సత్యదరగాక. సింహాసనములు అధికారాలు కూలిపోవునుగాక. చేతులెత్తండి, చేతులెత్తండి. హల్లెలూయా. రెండు చేతులు మోకరించండి అందరూ. రెండు చేతులెత్తి సంతోషంగా యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా ఆరాధన, నీవే కదా ఆరాధన, స్తుతి ఆరాధన. ఆమేన్. ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, ఆరాధన. ఆమేన్. స్తుతి అభిషేకం, నూతన అభిషేకం. గుర్రిపోతు వలె కొమ్ము తైలం. ఆరాధన, నీ తల పైకెత్తువాడు. ఆరాధన, స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన.
సభాపర్వతానికి పైగా సింహాసనం వేసుకోవాలని మనసులో తలంచిన వాడు తనను తాను మనసులో తలంచి ఇచ్చించుకోవాలనుకున్నాడు, పాతాళానికి తొక్కివేయబడ్డాడు. రాజయుండి నేను కట్టాను, నేను చేశానని పశువులతో గడ్డి మేశాడు. యోసేపు అన్య దేశములో దేవుడే అతనిని గణపరిచాడు. చపడగొండ గట్టిగా దేవుడే అతనిని గణపరిచాడు. దానియేలుని దేవుడే గణపరిచాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోని దేవుడే అభిషేకించాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోని దేవుడే హెచ్చించాడు. మొర్దెకైని దేవుడే హెచ్చించాడు. దావీదును దేవుడే హెచ్చించాడు. దేవుణ్ణి మహింపరచు, దేవుడిని నెచ్చిస్తాడు. దేవుడు హెచ్చిస్తే ఎవడు తొక్కలేడు. దేవుడిని నెచ్చిస్తే ఎవడు తొక్కలేడు. నువ్వు ఎక్కడున్నా దేవుడిని నెచ్చిస్తాడు. నువ్వు దేవుని బిడ్డ అయి ఉంటే నిన్ను ఎక్కడున్నా దేవుడిని నెచ్చిస్తాడు. హెచ్చించడానికి ఆయన దక్షిణాస్తం మన మధ్యలో చాపబడి ఉంది. దక్షిణాస్తం హెచ్చించడానికి చాపబడి ఉంది. అదిగో నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో తగ్గించుకుంటావో, ఎప్పుడైతే దేవునికి లోబడతావో, ఎప్పుడైతే నువ్వు వినయం కలిగి ఉంటావో, ఎప్పుడైతే సాతాను చేత హెచ్చించబడకూడదని తీర్మానం చేసుకుంటావో, మనుషులు నన్ను హెచ్చించకూడదు, నన్ను నేను హెచ్చించుకోకూడదు, సాతాను నన్ను హెచ్చించకూడదు, దేవుడు నన్ను హెచ్చించాలి. నీకెప్పుడు గర్వం వస్తుందో అప్పుడు సాతాను చేతికి నువ్వు దొరక. జాగ్రత్త. ఎప్పుడు నువ్వు తగ్గించుకుంటావో దేవుడిని హెచ్చిస్తాడు. నీ పిల్లల్ని హెచ్చిస్తాడు. నీ పిల్లల్ని హెచ్చిస్తాడు. దావీదు సింహాసనాన్ని స్థిరపరిచిన దేవుడు నీ వంశాన్ని స్థిరపరిచి ఆశీర్వదించి దీవించి స్థిరపరచునుగాక. రెండు చేతుల పైకెత్తండి, ప్రార్థన చేసుకుందాం. రెండు చేతుల పైకెత్తాలి, సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా యేసయ్యా, నీకు స్తోత్రం తండ్రి. ఈ ఉదయకాల సమయములో మీ సేవకుని ద్వారాను మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రములు. ఎవరైతే యెహోవా మాటను శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలన్నిటిని బట్టి అనుసరించి నడుచుకుంటారో వారిని భూమి మీదనున్న సమస్త జనముల కంటే ఆయన హెచ్చించును అనే వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడి ఉన్నావు. నిజమే ప్రభా, మనుషుల చేత హెచ్చించబడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సాతాను చేత హెచ్చించబడే వాళ్ళు ఉన్నారు. తమ్మును తామే హెచ్చించుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ప్రభా, నీ చేత హెచ్చించబడే వాళ్ళే అయ్యా, వారు ఒక ఉన్నత స్థానములో ఉండి ఆశీర్వదించబడతారని నువ్వు సెలవిచ్చినందుకై ప్రభా నీకు స్తోత్రములు. ఆనాడు యోసేపు ఐగుప్తులో సంకెళ్ల చేత బాధించబడినాడు. ఇనుము అతని ప్రాణమును ఎంతగానో వేధించింది ప్రభా. అటువంటి యోసేపును ప్రభా నీవు నాయన విడుదలనిచ్చి అయ్యా అతనిని ఐగుప్తు దేశమంతటి మీద అధికారిగా, యావదాస్తి మీద అధికారిగా, అధిపతిగా నువ్వు హెచ్చించావు ప్రభా. అందుకొరకు నీకు స్తోత్రం. యోసేపు నువ్వు హెచ్చించేంత వరకు, తగిన సమయం వచ్చేంత వరకు నీ బలిష్టమైన చేతి కింద దీన మనస్కుడిగా ఉన్నాడు ప్రభా. మేము కూడా నువ్వు హెచ్చించేంత వరకు అయ్యా మేము తగ్గించుకొని జీవించడానికి మాకు నేర్పించండి. దావీదు మహారాజు కూడా నీవు నన్ను ఇంతగా హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా తండ్రి కుటుంబం ఏ పాటిదని ఎంతగానో తగ్గించుకున్నందువల్ల దావీదు మహారాజుని నువ్వు హెచ్చించావు. అతని సింహాసనము సదాకాలం ఉండేటట్లుగా స్థిరపరిచావు ప్రభా. అందుకొరకు స్తోత్రం. యెహోషువాను యవనస్తుడు గుడారములో నుంచి బయటికి రాలేదు కనుక అతన్ని నువ్వు హెచ్చించావు. మోషేని గౌరవపరిచినట్లు ఇశ్రాయేలు ప్రజలు యెహోషువాను
అతని బ్రతుకు దినములంతటా గౌరవపరిచేటట్లుగా యెహోషువాని గొప్ప చేశావు. అతని ఎదుట ఏ మనుషుడు నిలువ నేరడన వాగ్దానం యెహోషువ జీవితంలో నెరవేర్చావు ప్రభా. అందుకొరకు నీకు స్తోత్రం. ఆనాడు తగ్గించుకున్న మొర్దెకైని నువ్వు హెచ్చించావు. హెచ్చించుకున్న హామానే అయ్యా ఉరికంబం మీద వ్రేలాడేటట్లుగా నువ్వు చేశావు ప్రభా. బబులోను రాజ్యములో దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలను అయ్యా నువ్వు హెచ్చించావు ప్రభా. నీకు స్తోత్రములు. పరిశుద్ధాత్మదేవా, దానియేలు వలె, షడ్రకు, మేషకు, అబేద్నెగోల వలె, దావీదు వలె, యెహోషువ వలె, యోసేపు వలె, మొర్దెకై వలె నీ చేత మేము హెచ్చించబడాలి ప్రభా. పరిశుద్ధాత్మదేవా, నువ్వు హెచ్చించేంత వరకు అయ్యా నీ బలిష్టమైన చేతి కింద మమ్మల్ని మేము తగ్గించుకొని జీవించున్నట్లుగా మీరు మాకు కృప చూపండి. నెబుకద్నెజరు రాజైతే నా బలము, నా అధికారము, నేను కట్టించిన విశాల పట్టణము నా నగరని అతిశయించాడు ప్రభా. అందుకే నాయన మనుషుల్లో నుంచి తోలివేయబడినాడు, పశువు వలె గడ్డి మేశాడు ప్రభా. నిజమే నాయన. అయ్యా తండ్రి, మాలో అటువంటి అహంకారము ఉండకుండానట్లు మీరు మాకు సహాయము చేయండి. అయ్యా సాతాను కూడా సభా పర్వతం మీదకి ఎక్కుతాను, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుంటానని గర్వించినప్పుడు ప్రభా, నీవు నాయన పాతాళములో, నరకములో ఒక మూలకు త్రోయబడేటట్లుగా చేశావు దేవా. నిజమే నాయన. అహంకారులను ఎదిరిస్తావు, దీనులకు కృప చూపి లేవనెత్తుతావు తండ్రి. నీకు స్తోత్రం. ఒకవేళ అపవాది వలె, నెబుకద్నెజరు వలె మాలో అహంకారపు ఆత్మ ఉంటే తొలగించమని కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. మాలో దీనత్వము మీరు దయచేయండి, తగ్గింపు స్వభావమును దయచేయండి. యేసయ్యా నువ్వు ఈ లోకములో ఉన్నప్పుడు సిలువ మరణము పొందినంతగా విధేయత చూపి తగ్గించుకున్నందువల్ల అన్ని నామముల కంటే పైనామముగా నువ్వు హెచ్చించబడినావు. ప్రతి మోకాలు మీ నామమున వంగాలి, ప్రతి నాలుక నిన్ను స్తుతించాలి ప్రభా. అంతగా నువ్వు హెచ్చించబడినావు. పరిశుద్ధాత్మదేవా, నీ సేవకుని మరుగుపరిచి మా అందరితో నువ్వు తేటగా మాట్లాడినందుకు స్తోత్రం. మాలో ఉన్నటువంటి అయ్యా అటువంటి అహంకార స్వభావాల్ని దూరపరచండి. మీ చేత మాత్రమే మేము హెచ్చించబడాలి, మనుషుల చేత మేము హెచ్చించబడకూడదు, అపవాది చేత మేము హెచ్చింపబడకూడదు. అయ్యా మమ్మల్ని మేము హెచ్చించుకోకూడదు ప్రభా. నీ చేత మాత్రమే మేము హెచ్చింపబడేటట్లుగా సహాయము చేయండి. మరి ప్రభ నెబుకద్నెజరు అయ్యా గర్వించినందువల్ల అతని రాజ్యం అతని నుంచి తొలగిపోయింది ప్రభా. ఇదిగో మా దేశమును జ్ఞాపకం చేసుకోండి, మా రాష్ట్రమును జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్తానుసారమైన వారే మమ్మలను ఏలుబడి చెయ్యాలి, మీ చిత్తములో ఉన్నవారు మాత్రమే మమ్మల్ని పరిపాలన చెయ్యాలి. అయ్యా మీకు విరోధంగా రూపించబడుచున్న ఏ ఆయుధము వర్ధిల్లదన్న వాగ్దానం దేవాని యొక్క ప్రజలందరి పక్షముగా నీవు నెరవేర్చమని కూడా మేము విజ్ఞాపన చేస్తున్నాం. అయ్యా నీ చిత్తము నెరవేరాలి. పరలోకమందు మీ చిత్తం ఎలాగూ నెరవేర్చబడుతుందో ఈ భూమి యందు కూడా నీ చిత్తము నెరవేర్చబడినట్లుగా మీరు సహాయము చేయండి. అయ్యా మీ చిత్తానుసారమైన వారిని మీరు హెచ్చింప చేసి అయ్యా నాయన అధికారులను అధములుగా చేసి నువ్వు నాయన తగిన సమయంలో హెచ్చించే దేవుడవు కనుక, నీతిగల న్యాయాధిపతివి కనుక, తగిన సమయంలో కార్యము సఫలము చేసే దేవుడవు కనుక మమ్మల్ని అందరినీ మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్.